సూపర్ స్టార్ సినిమాలు అంటే రికార్డ్ బ్లాస్టింగ్స్ అవుతుంటాయి, ఏదో ఒక విషయంలో హవా చాడుతుంటాయి. ఈ క్రమంలో మహేష్ బాబు నటించిన ఓ సినిమా టెలివిజన్లో వరల్డ్ రికార్డును నెలకొల్పింది. 1500 సార్లు టెలికాస్ట్ అయిన సినిమాగా సరికొత్త ఘనతను సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు, అతడు. అవును, ఈ సినిమా స్టార్ మాలో దాదాపు 1500 సార్లు టెలికాస్ట్ చేశారట. ఇంతవరకు టెలివిజన్ చరిత్రలో ఇలా ఇన్నిసార్లు టెలికాస్ట్ అయిన సినిమా మరొకటి లేదు. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇన్నిసార్లు టీవీలో టెలికాస్ట్ అయిన సినిమా ఇదే. ఇక స్టార్ మాలో చాలా సందర్భాల్లో అతడి సినిమా ప్లే చేయడం అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు ప్లే చేసినా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. మహేష్ బాబు సినిమాలు థియేటర్లో ఆడని సందర్భాలు ఉన్నా కానీ అవి టీవీలో టెలివిజన్లో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ఈ మధ్య వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా అంతే కమర్షియల్గా ఫ్లాప్ అయినప్పటికీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి టీవీలో కూడా మంచి రేటింగ్ సాధించింది ఈ సినిమా. ఇక అతడు కూడా అంతే, ఎన్నిసార్లు వేసినా మంచి రేటింగ్ రావడంతో ఎక్కువసార్లు ఈ సినిమాని టెలికాస్ట్ చేసేవారు. అతడి సినిమా విషయానికి వస్తే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ బాబు జోడీగా త్రిష నటించింది. త్రివిక్రమ్ డైలాగ్, మణిశర్మ మ్యూజిక్ ఆడియన్స్ మెస్మరైజ్ చేశాయి. మహేష్ ఫ్యాన్స్ ని ఊరు తొలగించాయి. రిలీజ్ అయిన కొన్ని రోజుల వరకు మిక్సీ టాక్ తెచ్చుకున్న అతడు ఆ తర్వాత అద్భుతం చేసింది. ఇక అప్పట్లో 30 కోట్ల వరకు వసూలు సాధించింది ఈ సినిమా. ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ పరుగులు పెడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విజువల్స్ కానీ ఫోటోలు కానీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. కానీ రీసెంట్ గానే షూటింగ్ వీడియో ఒకటి లీక్ అవడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒరిస్సాలో జరుగుతుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో స్పందించారు. ఇక్కడ రాజమౌళి షూటింగ్ జరగడం తమకు ఎంతో గర్వకారణం అన్నారు.